మీరేం చేద్దాం అనుకుంటున్నారు నాన్న? వద్దని చెప్పానమ్మా, కానీ వాడికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుతుంది? పెంపకాన్ని బట్టి ఉంటుంది ఏమైనా. నా కొడుకు అంటూ వెనకేసుకొచ్చింది. ఇప్పుడు ఆ పెంపకమే మేకై కూర్చుంది. అసలు బిజినెస్ పెట్టాలని, హోటల్ బిజినెస్ పెట్టాలని విష్ణు ఐడియానే అంటారా? ఎందుకంటున్నానంటే లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి అంత సీరియస్ గా తీసుకునేవాడు కాదు విష్ణు. ఎవరో వాడికి సలహా ఇచ్చి ముందుకు తోస్తున్నారేమో అనిపిస్తుంది నాన్న. బయట 100 మంది 100 సలహాలు ఇస్తూ ఉంటారమ్మా. అలాగని ఏది పడితే అది చేయాలనుకోలేం కదా. పైగా హోటల్ బిజినెస్ అంటే మాటలా, చాలా డబ్బు కావాలి. అనుభవం లేదు. దానివల్ల ఏదైనా తేడా వస్తే అందరం గంగలో మునుగుతాం. ఏంటే మాటి మాటికి నా వైపు ఉరిమి ఉరిమి చూస్తున్నావు? నిన్ను మాట్లాడొద్దంటే మాటి మాటికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేమైనా కాని మాటలు మాట్లాడుతున్నానా? డబ్బులు పోగొట్టుకోవడం ఈజీనే, సంపాదించుకోవడమే కష్టం. మీ నాన్న ఎంత కష్టపడితే ఈ మాత్రమైనా సంపాదించుకోగలిగాం. కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేయాలో తెలియక నెత్తికేసి కొట్టుకుందంట. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి ఈయనగారు బిజినెస్ స్టార్ట్ చేస్తే రేపు డబ్బులన్నీ తగిలేస్తే అప్పుడు ఎవరు బాధపడిది? ఈ విషయం నాన్నకు కూడా తెలుసు కాబట్టి ఆయన బాధపడుతున్నారు. నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదు. నాన్నా, విష్ణు సంగతి మీకు తెలిసిందే కదా. వాడు బిజినెస్ పెడతాను అంటే మీరైతే వద్దని చెప్పేశారు కదా. వదిలేసేయండి. ఏం చేస్తాడు? మహా అయితే 2 రోజులు అలుగుతాడు, మళ్ళీ మామూలు అయిపోతాడు. ఎన్నిసార్లు చూడలేదు? వాడి గురించి ఆలోచించి మీరెక్కువ ఒత్తిడి తెచ్చుకోకండి. మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి నాన్నా. అమ్మా, నీకసలు బుద్ధుందా? నేనేం చేశానే? ఆ విష్ణుగాడి వల్ల ఆ ఇంట్లో గొడవపడి మనశ్శాంతి లేక ఇక్కడికొస్తే ఆయన దగ్గర కూర్చొని ధైర్యం చెప్పి ఓదార్పుగా మాట్లాడాల్సింది పోయి ఎత్తి పొడుపుగా మాట్లాడతావేంటి? ఎత్తి పొడిచినట్టు మాట్లాడితే అయినా కొడుకు మీద ప్రేమతోనో ఆవిడ గారి ఇదితోనో మాయలో పడి డబ్బులు తగలేయకుండా ఉంటారు అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పేవాళ్లే. अरे वेद ले जा
మెల్లి